హాయ్ అండి, నేను మీ విజయ్. ఇప్పుడే కృష్ణమ్మ సినిమా చూసి వస్తున్నాము. సత్యదేవ్ గారి క్యారెక్టర్ అదే, ఆయన యాక్టింగ్ బాగుంటుందని మన అందరికీ తెలుసు. సో స్టోరీ అయితే మాత్రం చాలా కొత్తగా ఉంది. అంటే కొరటాల శివ గారు ప్రొడ్యూసర్ చేశారు. సో స్టోరీ ఎంత బాగా నచ్చింది, అసలు ఇలాంటి సినిమా ఎందుకు ఒప్పుకున్నాడు ఏంటనేది ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. సో సినిమా చూశాక ఒక విజయవాడలో ఒక రియల్ స్టోరీ అనుకోవాలా లేకపోతే కథ కొత్తగా రాశారో తెలియదు, కానీ చాలామందికి కనెక్ట్ అయ్యేది ఏంటంటే ప్రతి కామన్ మ్యాన్కి రియల్ స్టోరీలాగే ఉంటుంది. ఎందుకంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్, వాళ్ళకి అమ్మ నాన్న ఎవరు ఉండరు. సో వాళ్ళు ముగ్గురు బ్రతుకుతుంటే మధ్యలో ఒక అమ్మాయి అనే ఒక క్యారెక్టర్ వస్తుంది. ఇది లవ్. అంటే ముగ్గురు ఫ్రెండ్స్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఏమో దొంగనా కొడుకులు అని అనాలి, ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ మంచోడే. ఆ ఫ్రెండ్ లవ్ చేసుకుంటే ఆ అమ్మాయిని పాడు చేసి బాగా ఉన్నవాళ్ళు, పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు పాడు చేసి చంపేస్తే ఈ కథ వాళ్ళ ఎలా చంపుద్ది, ఆ పగ ఎలా తీర్చుకుంటారో. అసలు ఒక కేసు పెడితే అక్రమ కేసులు పెట్టి 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాక, అంటే చాలామందికి కనెక్ట్ అయ్యేది ఏంటి అంటే ప్రతి వాళ్ళు తప్పు చేస్తారు. సో ఆ తప్పు చేస్తే 10% శిక్ష అనుభవించాలంటే వీళ్ళు 100% అంటే సంవత్సరం అనుభవించాల్సింది 10 సంవత్సరాలు. అంటే బ్యాక్గ్రౌండ్ లేక వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఎవరిని నమ్మాలి, ఏ లాయర్ని నమ్మాలి, ఏ పోలీసుని నమ్మాలి తెలియక పాపం వాళ్ళు 10 సంవత్సరాలు అనిపిస్తారు. సో లాస్ట్ ఈ అమ్మాయిని చంపిన వ్యక్తిని ఎలా చంపాలి అనేది డిఫరెంట్గా చూపాడు. అంటే మనకి ఐ సినిమా ఉంది. సో ఐ సినిమాలు ఎలా చంపుతారు ఏంటనేది మనకి క్లియర్ కట్గా చూపించారు. సో ఎలా అంటే భూమిలో బాధి పెట్టి ఆ తల ఉంటుందిగా బయటికి తల, దాని మీద పంచదార పాకము బెల్లం పాకము బాగా కాగించి ముఖం మీద వేసాక చీమలు కొడతా చూసారా, అది చావు అంటే ఇలా ఉండాలని చూపిస్తాడు. సో క్లైమాక్స్ ఎదిరిపోతుంది. సో దాని దగ్గరగా బీజిఎం ఇవన్నీ కూడా ఎక్కడికక్కడగా సింపుల్గా చాలా చక్కగా సినిమా అలా చూపించారండి. అంటే నేను సూపర్ హిట్ అని చెప్పను, కానీ సినిమా చూసినంత వరకు కూడా చాలా బ్రహ్మాండంగా ఉందనే చెప్తాను నేను. అంటే ఇంకా సత్యదేవ్ గారి క్యారెక్టర్ అంటే ఆయన ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది, అందరికీ తెలుసు మీ అందరికీ. సో ఇందులో ఏంటంటే అంత యాక్టింగ్ తగ్గిందని చెప్పాలి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలాంటిది, ముగ్గురు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్. దీనికి అపరిచితుల్లాగా యాక్టింగ్ చేస్తే కుదరదు కాబట్టి సో ఎంత కావాలో అంతే, ఆ సీన్కి ఏం కావాలో అదే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. సో బాగుంది, చాలా చక్కగా ఉంది, రియల్ లైఫ్కి బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే హీరోయిన్ అనాలా ఏమనాలో తెలియదు, వచ్చి గెస్ట్ రోల్ లాగా ఉన్నాయి వాళ్ళే. సో హీరోయిన్స్ కూడా కొంచెం మైనస్ చెప్పాలి, ఎందుకంటే సత్యదేవ్కి హీరోయిన్ లేదు, వచ్చి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందో చనిపోతుంది. సో వీళ్ళ రియల్ లైఫ్ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఎలాగైతే స్టార్టింగ్ అయ్యారో, అంటే వాళ్ళు ఎలా కలిసారో లాస్ట్ ఎండింగ్ కూడా అలా చనిపోవడం అనేది ఒక ఫ్రెండ్షిప్ వాల్యూ చూపించారనమాట. సో ఓవరాల్గా ఓకే, గుడ్ అంతే సినిమా.